హాయ్ ఫ్రెండ్స్, హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి మనము శ్రీ పార్వతీదేవి యాగంటి క్షేత్రంలో మనకు ఉమా మహేశ్వర విగ్రహ రూపంలో మనకు కొలువు తీరడానికి వచ్చే క్రమంలో మనకు స్నానం ఆచరించిన ప్రదేశం అండి మనకిది. యాగంటి క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం వచ్చేసి. ఈ క్షేత్రాన్ని ఏమని పిలుస్తారంటే మనకు ఇక్కడ ఉన్న పేరు ప్రకారం మారిమల్ల చెలిమ కోనేరు అంటారనమాట. మారిమల్ల చెలిమ కోనేరు అంటే మనకు కోనేరు చూపిస్తాను. అంటే మనకు పార్వతీదేవి ఇక్కడ స్నానం ఆచరించిన ప్రదేశం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అలాగే మీకు సంతాన లోపం కానీ అలాగే ఇంకా ఏమైనా బాధలు ఉన్నా కానీ ఇక్కడ ఉన్న కోనేటి నీళ్లు తీసుకొని మీ ఇళ్లలో కానీ మీరు సేవించినా సరే మీకు సకల దోషాలు పోతాయి అనేది భక్తుల విశ్వాసం. అంటే మనకు పార్వతీదేవి మనకి ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడ ఏమని చెప్తున్నారంటే ఋతుస్రావం అంటారు కదా మహిళల్లో ప్రతి ఒక్కరికి వచ్చేది. అది లేకుంటే అసలుకి సృష్టి లేదనమాట. ఇక్కడికి పార్వతీ సమేత పరమేశ్వరుడు కొలువు తీరడానికి వచ్చిన సమయంలో ఏం జరిగిందంటే ఋతుస్రావం పరంగా పార్వతీదేవి 5 రోజుల పాటు మనకు స్నానం చేయాలి. అందుకని పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి ఉమా మహేశ్వరుడు గంగాదేవిని ఆవిర్భవింపచేసి 5 రోజుల పాటు ఇక్కడ స్నానం చేపించాడు అనమాట. 5 రోజుల పాటు స్నానం చేసిన పార్వతీ అమ్మవారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి స్నానం చేశారు అనేది స్థల పురాణం చెప్తుంది. భక్తుల విశ్వాసం కూడా. తన చెలికత్తలతో వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంది అన్నమాట చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థల పురాణ ప్రకారం మనకు ఈ గుడి వద్దకు వచ్చి సంతానం లేని వారు సంతానం కోసం కానీ మన పిల్లల ఉద్యోగం ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా వారం రోజులకు ఒక్కసారి ఈ గుడికి వచ్చి కాయకర్పూరం సమర్పించి అలాగే శ్రీ పార్వతీదేవి అష్టైశ్వర్యాలు ఇచ్చు ఈ స్థల పురాణం చెప్తున్నదని ఇక్కడ ఉన్న వాళ్ళు మెన్షన్ చేశారనమాట. పురాణాన్ని ఎప్పటికైనా గౌరవిద్దాము. ఇదండి మనకు ఈ స్థల పురాణం వచ్చేసి మనకు మార్నిల్ల చెలిమ కోనేరు అంటారు. స్థల పురాణం చాలా అద్భుతంగా ఉంది. లోపల శివాలయం ఉంది అనమాట. ధ్వజస్తంభం కొత్తగా నిర్మించారు. మనకు మార్నిల్ల చెలిమి కోనేరు మీకు చూపిస్తాను. పార్వతీదేవి స్నానం ఆచరించిన ప్రదేశం ఇక్కడ మీకు చూపిస్తాను. పార్వతీ అమ్మవారు ఇక్కడ స్నానం చేసిన ప్రదేశం వచ్చేసి మనకు ఈ ప్రదేశంలోనే మనకు స్నానం ఆచరించారనమాట. మనకి ఇక్కడ బోర్ పెట్టేసి మరి ప్రతిరోజు వాటర్ ని పక్కకి తొలగిస్తున్నారనమాట. అయినా సరే మనకు ఎప్పటికెప్పుడు నీరు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రదేశానికి వచ్చి పార్వతీ అమ్మవారు స్నానం చేశారని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. మార్మిల్ల చెలిమ కోనేరు అంటారండి ఈ ప్రదేశాన్ని. ఈ వాటర్ తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నేనైతే తాగాను. చాలా చాలా బాగుంటది. మన లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది మనకైతే తెలీదు. ఏదో ఒక రోజు అందరము ఈ నీటిలోనే కలిసిపోతాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. బ్రతికిన రోజులు అన్ని చూడాలి, అన్ని అనుభవించాలి. అది ధర్మంగా, అధర్మంగా కాదు. ధర్మబద్ధంగా ఏది చేసినా ధర్మమే. ధర్మం ఎప్పటికైనా సరే మనం గెలిపిస్తుంది, నడిపిస్తుంది కదా. అందుకని చెప్తున్నా, వచ్చి చూడండి. మనకు యాగంటి క్షేత్రానికి దర్శించుకునే వాళ్ళకి చాలా మందికి తెలియదు. శంకరుని నిర్మించిన పార్వతీదేవి కోసం నిర్మించిన ఒక చిన్న బావి అండి ఇది. అంటే బావి అని చెప్పొచ్చు. ఎంత అద్భుతంగా నిర్మించాడో కదా. శంకరుడు ఉమా మహేశ్వరుడు ఇక్కడ కొలువు తీరడానికి యాగంటి క్షేత్రంలో అగస్త్య మహర్షి తన కోరిక మేరకు ఇక్కడ కొలువు తీరడానికి వచ్చే క్రమంలో యాగంటికి కిలోమీటర్ దూరం మాత్రమే ఈ క్షేత్రం ఉంటుంది అనమాట. మార్నిల్ల చెలిమ కోనేరు అంటారండి. అమ్మవారికి దండం పెట్టే చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడికి. చూపిస్తాను కదా. ఈ విధంగా మనకు ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మవారు స్నానం చేసిన పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మార్మిల్ల చెలిమ కోనేరు మొత్తానికి చూపించాను అనుకుంటున్నాను నా ప్రయత్నం పరంగా అయితే. ప్రతి ఒక్క వ్యూవర్కి చెప్పేది ఏమిటంటే వీడియోలో మెన్షన్ చేసిన ప్రకారం ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం చెప్పానండి. పార్వతీదేవి అమ్మవారు ఉమా మహేశ్వర సహిత యాగంటి క్షేత్రంలో మనకు కొలువు తీరడానికి వచ్చే సమయంలో మనకి ఇక్కడ స్నానం ఆచరించారనే స్థల పురాణం చెప్తుంది. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుంది మీకోసము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.